నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. యానాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ని కలిసి తెలియజేసిన ఎస్టీపీపీ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురబళ్ల బ్రిడ్జి నుండి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించిన స్థానికులు. యానాం గోపాల్ నగర్ నుండి మెట్టకుర్రు వరకు గల ఫ్రెంచ్ కెనాల్ కాలువలో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానిక రైతు మొలగజ్జల ఆనందరావు కోరారు. ఆయన స్కై విజన్తో మాట్లాడుతూ ఫ్రెంచ్ కెనాల్ కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు దిగే మార్గం లేక చేలులో నీరు నిలిచిపోయిందని, కాలువ మొత్తం పూడికతో పేరుకుపోయిందని, దీంతో నీరు కిందకి దిగడం లేదని అన్నారు. కాలువ పరిస్థితి అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని, వెంటనే అధికారులు స్పందించి పూడుకుపోయిన కాలువను శుభ్రం చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. చేయాలన్నీ మునిగిపోయి బాబు విలేకరు గారు ఇలా ఉన్నాం మా పాటలు ఫ్రెంచ్ ఛానల్ కాలంలో బాగా వచ్చారు. చూసిపోయిందండి మొత్తం ఇక కాలువలు గేరలే. మొన్న వెళ్ళి చెప్పాను ఏ ఇక తోటి ఈ ఫ్రెంచ్ ఛానల్ మీద వ్యవసాయం చేస్తున్నాం మేము. మెట్టుకూరు ఏరియా అంతా కూడా ఈ నీరు దిగడానికి ఎక్కడి నుంచి వస్తాను నీరు తోడేస్తున్నారు నల్ల చెరువు నుంచి, కానీ నీరు దిగడానికి ఏం అవకాశం లేదు. కూడిపోయి శుభ్రంగా చాలా చండాలంగా ఉన్నది. అధికారులతో కూడా మొన్న విన్నవించుకున్నాను, అయినప్పుడు కూడా ఇప్పటివరకు ఎవరో ఏ విధమైన చర్య తీసుకెళ్ళింది. దయచేసి ఈ ఫ్రెంచ్ ఛానల్లో ఉన్న ఊటకాలలో పంటకాలలో అన్నీ శుభ్రం చేసి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గొల్లపల్లిని కలిసిన ఎస్టీపీపీ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు యానాం ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న పలు సమస్యలు తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే గొల్లపల్లిని కలిసిన ఎస్టీపీపీ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు యానాం ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పలు సమస్యలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అధ్యాపకులు కొరత ఎక్కువగా ఉందని, ఫిజిక్స్ అండ్ హిస్టరీ అధ్యాపకులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అదే గతంలో కూడా విద్యార్థులు అదే సబ్జెక్టులలో తప్పడం వల్లే ఫలితాలు తగ్గడానికి కారణాలు ఉన్నాయని, అదేవిధంగా గ్రంథాలయ అధ్యాపకులు ఖాళీగా ఉన్నా కానీ ఇంతవరకు పూర్తి చేయలేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం సిబిఎస్ సిలబస్ పెట్టడం జరిగిందని, దీనిపై పిల్లలకు సిబిఎస్ సిలబస్ కోసం పూర్తి అవగాహన వచ్చేలా కృషి చేయాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమస్యలపై హోంమంత్రి నమశివాయంకి విద్యాశాఖ అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో గల అవతార్ మెహర్ బాబా కేంద్రం ప్రథమ వార్షికోత్సవం వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మెహర్ బాబా వారికి పూజలు చేసి వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన ఆయన భక్తులు బాబావారి సేవలను అలాగే భక్తి గీతాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో తోట నాగేశ్వరరావు, రామయ్యరాజు ప్రసంగించారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయపురెడ్డి సత్యనారాయణ, బొరుసు హరిబాబు, రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, నందుల ఈశ్వరరావు, రాయపురెడ్డి సూరిబాబు, తోట సూరిబాబు, దేవు రాంబాబు, కె ప్రభాకర్ రాజు, ఆర్ ఎర్రిబాబు, సుంకర బొచ్చయ్య, పితాని అప్పారావు, పెదమాడి కాశీ తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్పమంటారు, నా అదృష్టం. నేను అహ్మద్ నగర్లో ఉండి కూడా బాబా దర్శనానికి నోచుకోలేదు. ఎన్నోసార్లు వస్తే అంటే మీకు అందరికీ తెలుసు, బాబా దర్శనాలు ఇచ్చేవారు కాదు. రేరుగా 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఒక వారం రోజుల పాటు అందరినీ రమ్మనేవారు. అలా ఉండేది. కంటిన్యూస్ దర్శనాలు ఎప్పుడు బాబా చేసుకోలేదు. ఆయన వచ్చినప్పుడు ఈ మస్తు కార్యక్రమానికో ఇంకో ఎక్కడికో వెళ్తుంటే ప్రతిసార్లు నన్ను పిలిచి దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడారు. పైగా భోజనం కూడా చెయ్యి అన్నారని ఆయన కన్నీరు పెడుతుంటే ఇరుచి అన్నాడు, నువ్వు అన్నాడు. అంటే ఇంత హంగామా డ్రామా అంతా గురించి రాసే పత్రిక ఇంతగా ఉంటుంది. కేవలం ఉన్నది ఒకటి ఆయన పట్టుకోవడం. కంక్లూజన్గా 2 విషయాలు చెప్పి ముగిస్తానండి. బాబా చాలాసార్లు అనేవారు, నువ్వు నా దగ్గరికి వచ్చి ఏం చేస్తావో నాకు అనవసరం, నువ్వు నన్ను నీ దగ్గర ఎలా పెట్టుకుంటావు అన్నదే నాకు ముఖ్యం. అంటే ఆయన దేహంలో ఉన్నప్పుడు అన్న మాట ఉండొచ్చు. ఇప్పుడు మనకి మెహరాబాదే ఆయన ఉన్న ప్రదేశం కదా, మనం వెళతాం, ఆనందిస్తాం. కానీ అంతకంటే సంతోషిస్తాడు ఖచ్చితంగా మన నా ప్రేమికుడు వచ్చాడు. కానీ ఆ ప్రేమను మనం అక్కడి నుంచి తెచ్చుకుని నిజ జీవితంలో ఎలా ఆచరిస్తున్నాం అన్నది ఆయనకి ముఖ్యం. ఆయన స్మరణ కానీ తోటివాడుతో మనం ఎలా వెలుగుతున్నాం అన్నది ముఖ్యం. అందుకే ఆయన అంటారు, ట్రై ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కొక్కసారి అనుకోని ఇబ్బందులు వస్తాయి. అత్యంత సన్నిహితులు దూరం అయిపోతారు, మనకి చనిపోతారు, మొత్తం గాఢాంధకారమే, కోలుకోలేము. ఆ టైంలో కూడా బాబా అంటారు, ప్రయత్నించు, నా ప్రేమికుడిగా నువ్వు చేయాల్సింది ఒకటి, జారిపోతున్నప్పుడు మళ్ళీ పట్టుకో, నా కొంగుడు పట్టుకో అన్నది. అందుకే జారిపోతుంది సుమా, వదలకండి. దాని గురించి ఒక చక్కటి మాట చెప్తారు. ఎప్పుడైనా మన భగవంతుడు పరిచయం అయ్యి ఆయనే భగవంతుడు అని తెలిసిన తర్వాత సూర్యుడు ఎదురుగుండా ఉంటాడు. అప్పటిదాకా వెనక్కి తిరిగి ఉన్నావు, నీకు సూర్య భగవానుడి వైపు తిరిగావు, ఇంకా ఆగకు, నీ శక్తి మేర పరిగెట్టుకుని వెళ్ళిపో అంటారు. ఒకవేళ నీకు ఆ శక్తి సరిపోకపోతే నడుచుకుంటా వెళ్ళు, అది కూడా సరిపోలేదు, నీకు అనుకూలించకపోవచ్చు, పాక్కుంటా వెళ్ళు, అది కూడా సాధ్యం కాకపోతే దేక్కుంటా వెళ్ళు, అంగుళం అని అడిగి అంటారు. చివరికి అది కూడా చేయలేకపోతే నువ్వు అక్కడే ఉండి ఆయన ఒక దీనంగా చూస్తూ ఉండు. చూస్తే మై డియర్ వాట్ హ్యాపెన్స్ అంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా? కొంతకాలం తర్వాత స్వయంగా ఆ భగవంతుడే భూమి మీదకి దిగి వచ్చి నేను భుజాలు ఎత్తుకెళ్తున్న విషయం నీకు అర్థమవుతుంది అంటారు. ఆయన స్మరణ అంత ఉన్నతమైన. అందుకే బాబా అంటారు ఆయుష్లో, చివరి శ్వాసలో నన్ను తలుచుకుంటే నేను నాలో ఐక్యం చేసుకుంటాను అంటారు. అది కూడా చేయలేమని తెలుసు కనుక ఆయన అంటారు, రోజుకు ఒక్కసారి నా నామాన్ని హృదయపూర్వకంగా తలుచుకుంటే ఆఖరి క్షణాల్లో నీ పక్కన ఉండి నా నామం స్మరణ చేసేలా నీకు గుర్తు చేసి నేను నాలో ఐక్యం చేసుకుంటాను. ఇంకా అంతకంటే భగవంతుడు ఏ స్థాయికి వచ్చి మనం. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన్ను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలో సీఎంను కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. యానాంకు చెందిన మాజీ మేయర్ సమతం కృష్ణయ్యకు యానాంలో అధికారులు, నాయకులు నివాళులర్పించారు. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో సమంతం కృష్ణయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పెర్రి రోడ్డులో ఆయన విగ్రహానికి పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎస్ఐ మురుఘానందం, సమాచార శాఖ అధికారి కేఎల్వి ప్రసాద్, సమతం కృష్ణయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఓకే. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ చింతాకులవారిపేటలోని శ్రీ విజయ దుర్గాదేవి 13వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీ చింతాకులవారిపేటలోని శ్రీ విజయ దుర్గాదేవి 13వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త బొంతు సత్యనారాయణ ఆధ్వర్యంలో హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వందలాది మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేను ఉన్న దగ్గర మా దగ్గర ఉంది. ప్రజా పనుల శాఖ పరిధిలో ఉన్న కొన్ని సమస్యల కోసం అధికారులతో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రోడ్డుకి ఇరుపక్కల ఉన్న అనేక రకాల మొక్కలు పొదలు అధిక మొత్తంలో పెరిగిపోవడం వల్ల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా స్కూల్ జోన్లో ఉన్న కొన్ని ఏరియాల్లో జంగిల్ ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయా గ్రామాల ప్రజలు తెలపడం జరిగిందని, వెంటనే వాటికి తొలగించే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా యానాం పట్టణ పరిధిలో ఉన్న డ్రైన్లను శుభ్రం చేసి వర్షాలు కురిసే సమయంలో వర్షం నీరు వల్ల రోడ్లు మునిగిపోవడం జరుగుతుందని, వెంటనే పనులు పూర్తి చేసి పరిష్కరించాలని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దర్యాలతిప్ప ఐలాండ్ నెంబర్ 3లో దళితులకి ఇచ్చిన సొసైటీ భూములు వరద ఉధృతి ప్రభావం వల్ల ముప్పుకు గురవుతున్నాయని, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రజాపనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్ మరియు పితాని భాస్కర్, భగవాన్, బొడ్డు ప్రసాద్ పాల్గొన్నారు. అగ్రికల్చర్ సార్ యాక్చువల్ గా అవన్నీ పీడబ్ల్యూడీ చూసి అదే చెప్తాను. అలాంటి మీ చేతిలో ఉన్నాయి చేయండి సార్. మీకు అలాగనే వచ్చినప్పుడు మధ్యలో స్లాబ్ వేసుకుని కింద ఉండిపోలేం కదా, ఏదో చేసి కడతాం కదా. మొన్న పబ్లిక్ పిఎస్ఆర్ పది గేట్ సార్ మాతో రీసెంట్ సార్. ఓకే సార్, పిఎస్ఆర్ రేట్ ఇస్ లో, ఐ అండర్స్టాండ్. సమ్ ఆల్టర్నేట్ టు సార్ ఏం లేదు సార్ జ్యోతిరాజ్ గారు, నేను అంటున్నాను వన్స్ అపాన్ టైమ్ పీడబ్ల్యూడీ కంట్రోల్ ఉన్న ఇరిగేషన్ ఛానల్స్ డ్రైన్స్ నాన్ పిఎస్ఆర్ అప్రూవ్ பண்ணி கொடுத்தால எஸ்சி నాన్ పిఎస్ఆర్ அந்த రైట్ క్లీనింగ్ వెళ్ళి కుడుకులే సార్ నాన్ పిఎస్ఆర్ రేట్ క్లీనింగ్ அதுக்கு ரேட் நம்ம குடும்பம் பிஎஸ்ஆர் ரேட் போடுது சார் பிஎஸ்ஆர் ரேட் போடுது லாஸ்ட் டைம் வந்து டெண்டர் வெச்சது யாரும் நோ ரெஸ்பான்ஸ் சார் லாஸ்ட் இயர் அப்படியே இருக்கு எஸ்சி 2 கிட்ட అప్రూవ్ பண்ணி கொடுத்திருக்காரு నాన్ పిఎస్ఆర్ ఐటమ్స్ డీసిల్టింగ్ చేసేస్తారు. ఎండాకాలం చేసేది అంతే, రెండోసారి కూడా లేదు. తర్వాత ఏంటంటే అవసరాన్ని బట్టి రెండోసారి వేస్తున్నాం. ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయిందని చెప్పేసి ఇప్పుడు ఇది డైలీ వచ్చేస్తాం సార్. ఇది సార్ ఏమన్నారంటే చెప్తే అర్థం చేసుకున్నారని ఏమన్నారంటే అలాంటివి ఏమైనా ఉంటే మున్సిపాలిటీకి అప్ చెప్పడం ఏదైనా చేస్తే వాళ్ళు క్లీనింగ్ అంటే మున్సిపాలిటీ రావాలి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే మున్సిపాలిటీకి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ బట్టి వాళ్ళిద్దరికి సింక్ అవట్లేదు. వాళ్ళిద్దరు సింక్ అయితే అసలు యాక్చువల్లీ ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఏమంటే అక్కడ ప్రాబ్లం ఏంటి చెప్తాను. మున్సిపాలిటీ అనేది ఇది మా ఛానల్, ఇది పీడబ్ల్యూడీ ఛానల్ అంటారు, ఇది మున్సిపాలిటీ ఛానల్ అంటారు. ఏదో ఇప్పటికే డిసైడ్ అవ్వలేదు మనకి.
వాళ్ళకి అసలు అది ఇన్ని ఛానల్స్ ఉన్నప్పుడు ఇది మున్సిపాలిటీ ఛానల్, ఈ ఛానల్ హెచ్ఆర్ అనే సంస్థ చేయొచ్చు, ఇది పీడబ్ల్యూ ఛానల్ పెట్టుకోకూడదు అని ఒక ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్. మీకు అర్థమవుతుందా? మీకు ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురమళ్ల బ్రిడ్జి నుంచి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు రక్షించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురమళ్ల బ్రిడ్జి నుంచి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు రక్షించారు. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చూసి పక్కనే నివాసం ఉంటున్న బొక్క నరేష్ బోటు సహాయంతో గోదావరిలోకి వెళ్లి అతన్ని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది మతి భ్రమించి మాట్లాడుతున్నాడని స్థానికులు తెలిపారు. యానాం నియోజకవర్గంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో యానాం పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యానాం నియోజకవర్గంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో యానాం పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం ఉదయం స్థానిక మహాత్మా గాంధీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో యానాం ఎస్పీ రాజశేఖరన్ ఆదేశాల మేరకు ఎస్ఐలు మురుగానందం, ప్రభాకర్ రావులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంజాయికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఓకే ఇప్పుడు మేము యానం పోలీసు మీ అందరూ తెలుసు కదా, యానం ఎస్ఐ గారు, స్టేషన్ ఎస్ఐ గారు, మేమంతా అక్కడ పనిచేస్తాం. అందరూ తెలుసా? ఇప్పుడు చూసారా? ఓకే. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామన్నది మీకు చెప్తారా వివరంగా, బాగా వినండి, ఓకేనా? ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ గంజాయి, సిగరెట్లు, ఇటువంటి మత్తు పదార్థాలన్నీ తీసుకుంటున్నారని చెప్పేసి మాకు పాయింట్ లెవెల్లో కంప్లైంట్ అయ్యింది. స్కూల్ పిల్లల్ని చదువుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందుకని మీకు ఏవైనా చేయడానికి మేము వచ్చామన్నమాట. ఎందుకంటే మీకు ముందు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు మీకు ముందు గంజాయి అని లేకపోతే సిగరెట్ అని మత్తు పదార్థాలకు సంబంధించి మీకు అలవాటు చేస్తారు. ఫస్ట్ అలవాటు చేసేవారు ఇది ఏం కాదురా తాగరా ఏమవుతుంది అంటారు. మీరు అది తాగుతారు. ఒకసారి రోజు ఫ్రీగా ఇస్తాడు, రెండో రోజు ఫ్రీగా ఇస్తాడు, మూడో రోజు ఫ్రీగా ఇస్తాడు. అలా నీవు దాన్ని అలవాటు అయిపోతావు.
అలవాటు అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తారంటే నా దగ్గర అయిపోయిందిరా ఇంకొకటి దగ్గర ఉంది ఒక 500 అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నాన్నగారు జేబులో తెలియకుండా డబ్బులు తీసేస్తావు అంతేనా? దొంగతనం చేస్తాం కదా, మరి ఈ పని కంటే ఎవరు కదా. అలాగే మనం ఆడు నేర్పుతాడు ఫస్ట్, తర్వాత మనతో కొనిపిస్తారు అనమాట. అందుకని ఈ వ్యాపారం ఏం చేస్తారు. అందుకని అటువంటి ఎవరైనా ఇచ్చినా కూడా అటువంటి జోలికి వెళ్ళకండి. వెంటనే మీ హెడ్ మాస్టర్కి కానీ మీ టీచర్ దృష్టికి కానీ తీసుకెళ్ళాలి. ఇటువంటి ఏమైనా ఉంటే మీ లోపల స్టూడెంట్స్ ఏదైనా తాగడం లేదా పొట్లాలు జేబులో పెట్టుకురావడం అలాంటి ఏమైనా మీకు అనుమానం వస్తే తెలియజేయాలి. తర్వాత పోలీస్ స్టేషన్ కూడా వచ్చి చెప్పచ్చు. ఏం తప్పులేదు, ఓకేనా? మేము వాళ్ళకి మీ కౌన్సిలింగ్ ఇచ్చి అటువంటి చేయకుండా చెప్పి బ్రెయిన్ వర్క్ చేసి ఆ తల్లిదండ్రులకి తెలియజేసి చేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారు? తల్లిదండ్రులు స్కూల్కి వెళ్తున్నారు కదా వస్తున్నారు కదా అనుకుంటారు. మధ్యలో మనం ఏం చేస్తాం? వాళ్ళకి తెలియదు, వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు. అందుకని ఇప్పుడు చదువుకోవడానికి వచ్చాం కాబట్టి మనం దాని మీద లక్ష్యం పెట్టి చదువుకోవాలి. అర్థమైందా? ఎటువంటి వ్యసనాలు చెడు వ్యసనాలు జోలికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఎవరైనా అలవాటు చేస్తున్నా కూడా వెంటనే మీరు ఇతరులకు చెప్పాలి. మీ పేరు బయటికి రాదు. వాళ్ళు ఎవరు ఇలా చేస్తున్నారు కదా ఇలా చేస్తున్నారంటే టీచరు మాకు చెప్తారు లేదా మేము పిలిచి వాళ్ళని ఒట్టిదే ఉండదు. అంటే బ్రెయిన్ వర్క్ చేసి వాడికి మానసికంగా అది తెలియజేయాలి. అన్నీ ఒకటి దీంట్లో ఎంత నష్టం ఉంటారు అని మీరందరూ చదువుకోవడానికి ఎందుకు వచ్చారు? అలా చదువుకుని అంటే మంచి చదువుకుని ఉద్యోగం సంపాదించాలి కదా. ఇప్పుడు ఇటువంటి రక్షణాలు చదువుకుంటే చదవగలవా చేస్తారు. అప్పుడు వెనకబడిపోతారు చదువు, క్లాస్లో ఫెయిల్ అయిపోవడం. అలాగా మనం చదువు ముందుకు సాగుతాం. తల్లిదండ్రులు కట్టుబడి చదువుతూ ఉంటారు, పుస్తకాలు కొంటారు, బట్టలు కొంటారు, అన్నీ కొంటారు. మనం వాళ్ళకి న్యాయం చేయలేము. అర్థమైందా? అందుకని అటువంటి వాటికి ఎవరు వెళ్ళకండి. చెడు వ్యసనాల జోలికి వెళ్ళకండి. తర్వాత ఈ కుట్లు దగ్గర కొని కూడా మంచి బ్రాండెడ్ అంటే నేమ్ ఉంటుంది కదా కరెక్ట్గానే ప్రొడక్ట్ నేము ఐఎస్ఎంఓ అని ఉంటుంది మీకు. అటువంటి చాక్లెట్లు కొనుక్కోవాలి. వాళ్ళకి వ్యాపారం చేసుకోవడం నమ్ముతారు. కొనుక్కునే వస్తువు కూడా మనం ఏం కొనుక్కుంటున్నాం మంచిదా కాదా అని తెలుసుకుని పిల్లలు ఎక్కువ దిగుమంటారు కొనుక్కుంటారు కదా మీరు కుట్టు దగ్గర అవన్నీ మంచిగా కొనుక్కోవాలి. అర్థమైందా? ఏ చూసి కొనుక్కోవాలి బ్రాండెడ్. దానికి ఐఎస్ఐ అని గుర్తింపుకుంటారు. అయ్యే కొనాలి. అన్నీ చెప్తారు మంచిది కాదురా. అందరూ మంచిగా చెప్తాం కానీ పాడైపోని ఎవడో చెప్పరు కదా. అర్థమైందా? కుర్రలందరూ మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ విషయం మీ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్కి మీ క్లాస్మేట్స్ అందరికండి అంతా అర్థమైందా? మీకు మీ మంచి గురించే అంటే మీరు మంచి చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్ళి మంచి ఉద్యోగాలు చేసుకుని రేపు భవిష్యత్తులో స్థిరపడాలి. మీరు ఈ మధ్యలో వ్యసనాలకి లోను కాకుండా అందరూ మంచిగా ఉండాలా, బాగా చదువుకోవాలా. అంటే అర్థమైందా? ఓకే ఓకే అందరికి అర్థమైంది కదా. చెయ్యి ఎత్తడానికి అర్థమైనట్టు లెక్క. ఎవరు చేయలేదు చెయ్యాలా ఎట్టలేదు అందరూ పెట్టారా? వెరీ గుడ్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ మా చెప్పిన దానికి హాజరైనందుకు మీకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఓకేనా? తాళ్లరేవు మండలం కోరంగి గ్రామానికి సర్వే నెంబర్ 276లో 1970 సంవత్సరంలో 25 మంది ఎస్సీ లబ్ధిదారులకు అసైన్డ్ భూములు కేటాయించారు. అవి కొన్నేళ్లుగా అన్యాక్రాంతానికి గురయ్యాయి. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామానికి సర్వే నెంబర్ 276లో 1970వ సంవత్సరంలో 25 మంది ఎస్సీ లబ్ధిదారులకు అసైన్డ్ భూములు కేటాయించారు. అవి కొన్నేళ్లుగా అన్యాక్రాంతానికి గురయ్యాయి. వాటిపై లబ్ధిదారులు కోర్టును అసైన్డ్ చట్టం ప్రకారం ఆశ్రయించడంతో అసలైన లబ్ధిదారులకు అప్పగించాలని 2022 ఆగస్టు 8న తీర్పునిచ్చి తాళ్లరేవు తహసీల్దార్ను ఆదేశించిందని 2 సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ఎస్సీ లబ్ధిదారులకు అందజేయాలని అయినవరపు సత్యనారాయణ, పిట్ట వరప్రసాద్, వెంటపల్లి వెంకటరమణలు విలేకరులకు తెలిపారు. కార్యక్రమ సందర్భంగా ఖచ్చితంగా ఈ భూములు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే వాళ్ళందరి దగ్గర లిస్ట్ ఉంది. లబ్ధిదారులు ఎవరో వాళ్ళకి తెలుసు. ఎవరెవరికి అంత ఇవ్వాలో ఇదంతా లిస్ట్ ఉంది కాబట్టి ఆ లిస్టుని కలెక్టర్ గారు పంపించి ఫైనల్ చేసి వాళ్ళు పంపిణీ చేయాలి. ఆ విధంగా పంపిణీ చేయకపోతే వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారంగా ఆ ఖర్చులతో మేము 27వ తారీఖు మధ్యాహ్నం తర్వాత భూముల్లో ప్రవేశించి ఎవరి భూమి వాళ్ళకి అప్పచెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలా జరగకుండా ప్రభుత్వమే దీన్ని ముందస్తుగా చర్యలు తీసుకుని లబ్ధిదారులకు ఇస్తే ప్రభుత్వ అధికారికి వచ్చిన ప్రభుత్వానికి కూడా మంచి వ్యవస్థగా ఆ విధంగా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే నేనే అక్కడి నుంచి ఆ లబ్ధిదారులకు భూమి అప్పగించడం జరుగుతుంది. సుమారు 70 ఎకరాల భూమి సమస్య సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. దీని మీద లోకాయుక్త ఆదేశాలు జారీ చేసి 2 సంవత్సరాలు దాటేసినా సరే ఇప్పటికీ కూడా అధికారులు తగిన చర్యలు తీసుకోలేదు. ఈ భూములు అసలు ఎప్పుడో ఇవి ఒరిజినల్ చేసేకి అసలు పట్టాదారులకు కానీ వారసులకు కానీ ఫారిన్లో ఉండేటటువంటి అన్యాక్రాంతమైన ఈ 70 ఎకరాల భూములు తిరిగి ఇవ్వాల్సి ఉండగా కేవలం అధికారులు నిర్లక్ష్యం వల్ల కాలయాపన జరిగిపోయింది. ఇందులో 12 ఎకరాల భూమి వారసులు లేని భూమి ఉండడం వల్ల ఆ భూముల మీద
ఆ భూములు ఏ విధంగానైనా కైవసం చేసుకోవాలని కొంతమంది అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని ట్రై చేయటం వల్ల ఈ అసలు ఒరిజినల్ ఓనర్స్కి ఇవ్వాల్సినటువంటి భూములు కూడా పెండింగ్లో పడిపోయింది. మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఎకరాల విషయంలో మేము చూసుకుంటామని ఈ ఎలక్షన్ అయ్యేదాకా గతంలో ఉండేటటువంటి వాళ్ళు పెండింగ్ పెట్టారు. కానీ అలా పెండింగ్ పెట్టకపోతే ఎలక్షన్స్ ముందే ఇది అయిపోవాలి. ఒరిజినల్గా ఈ 12 ఎకరాలకు తప్ప మిగతా 70 ఎకరాల భూమికి సంబంధించిన వారసులందరూ ఉన్నారు, వాళ్ళందరూ అర్హులే అని చెప్పేసి తహసీల్దారు ఆర్టీఓకి కలెక్టర్కి కూడా రిపోర్ట్ పంపించారు. కానీ ఇందులో ఏంటంటే 977 యాక్ట్లో వీళ్ళు కాలయాపన చేయడానికి కారణం తహసీల్దార్ దగ్గర నుంచే మొదలైంది. తహసీల్దార్ అసలు కోనేరు రంగారావు రికమెండేషన్స్ తర్వాత అప్పుడు గవర్నమెంట్ కొన్ని జీవోలు ఇష్యూ చేసింది. ఆ జీవో ప్రకారం ఏంటంటే తహసీల్దార్కే పూర్తి అంతకుముందు ఆర్టీఓకి ఉండేటటువంటి హక్కులు తీసేసి తహసీల్దార్కే హక్కులు ఇచ్చేసారు. ఏంటి, ఒరిజినల్ ఎస్ఐనిస్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ అన్యాక్రాంతం అయినప్పుడు తిరిగి మళ్ళీ ఒరిజినల్ ఎస్ఐనిస్కి ఇచ్చేటటువంటి దాంట్లో తహసీల్దార్కే పూర్తి బాధ్యత అర్పించారు. ఆ విషయం తహసీల్దార్కి తెలుసు, ఆయనే ఇచ్చేయచ్చు. కానీ పై అధికారులకి రిపోర్టు పంపించి వాళ్ళు ఇంకా ఏదో అడిగారని ఈ కాలయాపన చేసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు కూడా. ఇప్పటికీ కూడా ఆర్టీఓ గారు ఇప్పుడున్న డీటీని తూర్పు కస్టమర్కి ఫోన్ చేసి అయినా నాకు ఇంత రిపోర్ట్ అవసరం లేదు, ఆ 12 ఎకరాలు సంబంధించి దీంట్లో పెట్టనవసరం, అసలు వారసులు వీళ్ళు, వాళ్ళ అసలు ఎస్ఐనీస్ వాళ్ళ వారసులు ఎలిజిబుల్, అంతవరకు నాకు ఆ రిపోర్ట్ 1 పేజీ 2 పేజీలు రాసి పంపించుకుంటే 2 నెలల నుంచి ఈ ఎలక్షన్స్లో బిజీగా ఉన్నామని చెప్తూ ఆ 2 పేజీల రిపోర్టు కూడా ఈయన ఇప్పటివరకు కూడా ఇప్పుడున్న వీటికి పంపించలేదు. ఇలా కాలయాపన చేస్తా ఇప్పటివరకు వస్తున్నారు. ఒక లోకేట్ కార్డు పాటించలేదు. ఇదంతా దేనికి జరుగుతుందంటే ఇందులో మిగిలిన 12 ఎకరాల కోసమే దాన్ని ఏ విధంగా కొంతమంది కైవసం చేసుకోవాలనే దానికోసం ఒరిజినల్ ఎస్ఐనిస్ సఫర్ అవడం అనేది ఇప్పటివరకు జరిగింది. ఇప్పుడు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. యానాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ని కలిసి తెలియజేసిన ఎస్టీపీపీ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురబళ్ల బ్రిడ్జి నుండి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.